ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఘనుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు అని యెషయా భక్తుడు చెప్తూ ఉంటున్నాడు. దేవుని ఘనతని గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు 6వ వచనంలో. దేవుడు ఘనుడై ఉన్నాడని ఎలా చెప్పగలుగుతున్నాడంటే 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఆయన నీవు మా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు, నా రక్షణకు కారణభూతుడు నీవే నా బలము, నా కీర్తనకు ఆస్పదం, నా రక్షణాధారం నీవే కదా తండ్రి, అందుకు నిన్ను స్తుతించుచున్నాను. యెహోవా తన మహాత్మ్యమును వెల్లడిపరచెను, ఆయన క్రియలు గొప్పవి, ఆయన నామము ఘనమైనది. ఆ రీతిగా ఆయన దేవుని గొప్పతనాన్ని, ఆ గొప్ప ప్రేమను గూర్చి చెప్తూ, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడని కొనియాడుతూ ఉన్నాడు. అయితే మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, సృష్టికర్త అయిన దేవుడు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు అలా చెప్తున్నారు అని మనం పరిశీలిస్తే, దేవుని ప్రజలు దేవునిని ఘనపరచడం లేదు, హెచ్చించడం లేదు. 1వ అధ్యాయం 6వ వచనంలో కుమారుడు తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా, నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని దేవుడు మిమ్మల్ని అడుగుచున్నాడని గ్రంథకర్త చెబుతూ ఉన్నాడు. అయితే ప్రజలు అడుగుతున్నారట, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితివి? అందుకు ప్రభు సెలవిచ్చినది ఏమనగా, నా బలిపీఠం మీద పవిత్రము కాని వాటిని మీరు అర్పించుతున్నారు, యెహోవా భోజనపు బలను నీచపరుస్తూ ఉన్నారు. అంతేకాదు సుమా, గ్రుడ్డిదానిని, కుంటిదానిని, రోగముగల వాటిని తీసుకుని వచ్చి బలిగా అర్పిస్తూ ఉన్నారు. ఇది దోషం కాదా అని సర్వాధికారి అడుగుచున్నాడని వ్రాయబడింది. ఇలాంటి అర్పణలు స్వీకరించడానికి నేనెవరిని? నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. పాత నిబంధనకు ఆఖరు పుస్తకమైన మలాఖీ గ్రంథానికి వచ్చేసరికి ప్రభువు తన మనస్సులోని ఆవేదనంతా ప్రవక్తతో పంచుకున్నాడు. ఏ విషయాల్లో ప్రజలు తప్పిపోతున్నారో వివరించాడు. మన దేవుడు మాయాస్వరూపుడు కాదమ్మా, అన్నీ చూచే దేవుడు. ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిశీలనగా చూస్తాడు. తాను చూచిన దానిని తన భక్తులకు దర్శన రీతిగా తెలియజేస్తాడు కూడా. ఈ విషయాన్ని విన్న నీవు భూమి మీద ఉన్న కోటాను కోట్ల జనాభాలో నిన్ను నన్ను దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడా అనుకోవచ్చు. కానీ అది ఆయనకు స్వల్ప విషయమే కదా. ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదాము హవ్వల మొదటి సంతానమైన కయీను తమ్ముడైన హేబెలు అర్పణ తీసుకుని వచ్చి దేవునికి అర్పించారు. కయీను భూమిని సేద్యపరచేవాడు కావున పొలం పంటలో కొంత తీసుకుని వచ్చాడు. హేబెలు గొర్రెల కాపరి కావున మందలో తొలిచూలను పుట్టిన వాటిని, కొవ్విన వాటిని తీసుకుని వచ్చాడు. వీరిద్దరూ తాము తీసుకుని వచ్చిన వాటిని దేవునికి అర్పించారు. హేబెలు అర్పణ అంగీకరించబడింది, కయీను అర్పణ ప్రభువు లక్ష్యపెట్టలేదు. ఎందుకని? దేవుని కోసం అర్పించే వాటి విషయమై కయీనుకు శ్రద్ధ లేదు. కయీను పొలం పంటలో అర్పించిందైనా పంటలో ప్రథమ ఫలితాన్ని కనిపెట్టి ఆ పంటని ప్రత్యేకపరిచి ఆ పంటని శ్రద్ధాభక్తులతో అర్పించి ఉంటే ప్రభువు లక్ష్యపెట్టి ఉండేవారు. కయీను అర్పణ అర్పించడంలో నిర్లక్ష్యం ఉంది కావుననే దేవుడు అంగీకరించలేదు. దేవుడు అంగీకరించిన హేబెలు అర్పించిన అర్పణ అలాగూ లేదు. తొలిచూనులు పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని శ్రద్ధతో తీసుకుని వచ్చాడు. అది కదా దేవుని హృదయాన్ని తృప్తిపరిచింది. మనం పూర్ణ హృదయంతో సణుగులు సంశయాలు లేకుండా ప్రభువుకు అర్పిస్తున్నామా? ఆయన నామంలో దేవుని పనికి, దేవుని సేవకులకు ఇచ్చే వాటిని బాధ్యతతో, ప్రేమతో ఇస్తున్నామా? ఒకసారి ప్రతి విశ్వాసి ఆలోచించుకోవాలి. అప్పుడే ఆయనను మనం కనపరిచినట్లు సుమా. రెండో విషయానికి వస్తే మలాకి 1వ అధ్యాయం 14వ వచనంలో నేను ఘనమైన మహారాజునై ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువుకు ఎంతో ఘనత ఉన్నది. మన జీవితాల్లో ఆయన ఘనకార్యాలను ఎరిగిన వారమై, గ్రహించిన వారమై ఆయన్ని ఘనపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదు సుమా, యెషయా 57వ అధ్యాయం 15వ వచనంలో
మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నానని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రెండు విధానాలు అంటే దీనత్వం, నలిగిన హృదయం దావీదులో మనం చూస్తాం. ఒక విశ్వాస దీనత్వాన్ని శ్రమల ద్వారా మాత్రమే పొందగలడు. శ్రమల్లో వెళుతూ ఉన్నప్పుడు మనిషి దీనుడవుతాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనంలో, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువును తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము. పైన కీర్తనల గ్రంథంలో 40వ కీర్తనలోనే 13, 14, 15 వచనాల్లో చూస్తే దావీదుకు బహు నింద శ్రమ కలుగుతూ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఆ అనుభవమే దేవుని మీద ఆధారపడే రీతిగా ఆయనకు సహాయం చేసింది. అయితే ఆ శ్రమ నుండి దేవుడు తప్పక రక్షిస్తాడనే నమ్మకం ఆయనకు ఉన్నది దావీదుకు. 70వ కీర్తనలో కూడా ఆ అనుభవాన్ని మరలా వ్రాసాడు దావీదు. 2 సార్లు ఒకే అనుభవం రిపీట్ అయిందంటే అది చాలా దారుణమైన పరిస్థితిని భక్తుడు ఎదుర్కొన్నట్లుగా మనం భావించాలి. బహుగా నలగొట్టబడ్డాడు దావీదు. అయితే దేవుని సహాయం సహకారం కూడా ఆయనకు పుష్కలంగా ఉంది కావునే ఆయన జీవించగలిగాడు. ఇక్కడ దీనత్వాన్ని మనం చూసాం. ఇక వినయాన్ని గురించి చూద్దాం. ఊరియా భార్య అయిన బత్షెబ విషయంలో దేవుని యొద్ద విచారించకుండా ఆమెను మోహించి ఊరియాను యుద్ధంలో చంపించి అతని భార్యను తన దగ్గరికి రప్పించుకున్నప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదు తప్పిదాన్ని ఎత్తి చూపిస్తాడు. అతడు అప్పుడు తాను చేసిన పాపాన్ని గ్రహించి విరిగి నలిగి వణుకుతూ 51వ కీర్తన రాశాడు. యెషయా 57:13 వచనంలో, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను అని చెప్పబడింది. వినయం ఎవరిలోనైనా ఎలా ఉంటుంది అని మనం అనుకోవచ్చు. యెషయా 66:2 వచనంలో దేవుని వాక్యంలోనే మనకు సొల్యూషన్ చూడగలం. ఏమని అంటే, ఎవడు దీనుడై వినయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని చెప్పబడింది. వినయం దావీదులో చూస్తున్నాం. ఇట్టి అనుభవాల్లో ఎవరైతే ఉంటారో వారితో నివసిస్తున్నాను అంటున్నాడు ఈ ఘనుడైన దేవుడు. తన ప్రజల ఎడల ఆయన కలిగి ఉన్న ప్రేమ, కరుణ చాలా గొప్పవి. అందుకే దావీదు ఆత్మీయంగా తిరిగి సమకూర్చబడినాడు. యెషయా 66వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఘనతకు చిహ్నాలు అంటే గుర్తులు గురించి చెబుతూ ఉన్నాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది, అవన్నీ నా హస్తకృత్యములు అని అవి నా వలన కలిగినవని చెప్తూ ఉన్నాడు ప్రభు. అయితే ఆయన మన నుండి ఏమి ఆశిస్తున్నాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని యెషయా 66:2లో చెప్పబడింది. యెషయా 57:13 వచనంలో ఘనుడైన దేవుడు ఎవరితో నివసిస్తున్నాడో చెప్పబడింది. మత్తయి 5వ అధ్యాయం 34-35 వచనాల్లో యెరూషలేము మహారాజు పట్టణం అనే మరో ఘనతను కలిపాడు ప్రభు. ఘనమైన రాజుకి గొప్ప సింహాసనం, భూమి అనే పాదపీఠం, ఒక గొప్ప పట్టణం ఉంది. ఇలాంటి ఘనుడికి మనం ఏమి ఇవ్వగలం? అయితే ఆయన కోరుకునేది ఒక్కటే, దీన మనస్కులై వినయ భయభక్తులతో నా యొద్దకు రండి అని ప్రభువు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. వింటావా? ఆయన యొద్దకు వస్తావా? దీన మనస్సు అంటే చాలా మందికి అవగాహన లేదు సుమా. మనుషులకు వంగి వంగి దండాలు పెట్టడం దీనత్వం కాదు. దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా ప్రతి విషయంలో నేను నిస్సహాయుణ్ణి, నీవే నాకు ఆధారం అని మన అసక్తతను ఆయనకు విన్నవించుకుని ఆయన మీద ఆధారపడడం దీనత్వం. గర్వంతో అతిశయంతో ఎప్పుడు కూడా ఆయనకు ప్రార్థన విన్నపములు తెలియజేయలేము. ఆయన ఘనతను ఎరిగిన వారమై ఆయనను ఘనపరచాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి 34వ వచనం వరకు చదివితే గొప్ప సింహాసనం మీద కూర్చున్న రాజు మనకు కనిపిస్తారు. ఈయన గొప్ప మహారాజు సుమ. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడగా గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టి తన కుడివైపున ఉన్న వారిని చూచి
నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని వారికి చెప్పి తీర్పు తీరుస్తాడు. నమ్మని వారిని నిత్య శిక్షకు, తనను నమ్మి ఎన్నో శ్రమల కోర్చి తన కోసం జీవించిన వారిని నిత్య జీవమునకు పంపుతాడు దేవుడు. ఘనుడైన ఈయన రాజరికం చాలా చాలా ఘనంగా ఉన్నది కదా. అంతేకాకుండా ఇంకొక ఘనమైన విషయం ఏమిటంటే, సిలువ వేయబడి మరణించి సమాధి చేస్తే సమాధిని జయించి తిరిగి లేచిన వారు ఎవరున్నారు? ఏ గ్రంథంలోనైనా మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే దయచేసి తెలియజేయండి అమ్మా. పునర్జీవాన్ని పొంది జీవించుచున్న వారెవరు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పిన రీతిగా, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నానని సెలవిచ్చిన వారు ఎవరున్నారు? ఈయన పునరుద్ధానుడైన ఘనుడు. ఆయన వద్దకు వస్తావా? ఆరాధిస్తావా? నీవే నిర్ణయించుకో. వినుచున్న నిన్ను ఆయన పిలుచుచున్నాడు. విశ్వాసి, ఈ ఘనుడైన దేవునిని ఘనపరచడం నేర్చుకుందాం. ఆమేన్.